गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् गुरुर्ब्रह्मा तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। KDS 20 KDSలు మనం చదువుతున్నటువంటి భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్ని ఇది మనం అర్థం చేసుకోవాలి. KDS 1 మొదలెడతాం. పేజ్ 1 ఫస్ట్ పేజ్. అయోమయంలో పడవేస్తోన్న పరిస్థితులు. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇందులో పరమ పూజ్య గురుదేవులు చెప్తున్నటువంటిది ఏంటి అంటే, ఇప్పుడున్నటువంటి గాలి, అట్మాస్ఫియర్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఓజోన్ చిరిగిపోవటం, ఇవంతా కూడా చాలా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి సైంటిస్టులకు కూడా ఒక స్పష్టమైనటువంటి సొల్యూషన్ లేదు. 2వ చాప్టర్. ఖచ్చితంగా పరిస్థితులు విస్ఫోటన రకమైనవే. తెలుస్తూనే ఉన్నాయిగా పరిస్థితులు ఎలా ఉన్నాయో, నీకు ఇష్టమైనా లేకపోయినా. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చాలాసార్లు మనం చెప్పుకుంటూనే వచ్చాము. ఇవన్నీ కూడా విస్ఫోటనకరమైన పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో మనం చాలా చాలా ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే, మన భౌతిక శరీరము కూడా దేనికి పెద్ద ఉపయోగపడేటటువంటిది లేదు. భౌతిక శరీరం ఏది చేసేటటువంటి స్థితిలో లేదు అనుకుంటూ ఉంటే 3rd చాప్టర్ పేజ్ 4లో ఏం చెప్తున్నారంటే, పెరుగుతున్న జనసంఖ్య, పెరుగుతున్న సమస్యలు. దాని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు కదా. అది జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ పేజ్ 5లో అన్ని వైపులా అశాంతి, ఉద్విగ్నత, వ్యాధులు. ఈ చాప్టర్లో చాలా చెప్పినటువంటి మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏదో ఉంది, కానీ అన్నిటికంటే బేసిస్ ఏంటి అంటే అంతి లేదు. అశాంతి ఉంది. ఆ మిస్సింగ్ అవుతే శాంతి ఉంటుంది. కానీ శాంతికి ఏం చేయాలి? అది భౌతిక శరీరంలో లేదు, ప్రాణమయ శరీరంలోనూ లేదు, మనోమయ శరీరంలోనూ లేదు. విజ్ఞానమయ శరీరంలోనే శాంతి పాసిబిలిటీ ఉంది. దానికి ఆసన ప్రాణాయామాలు చాలా చాలా ముఖ్యమైనది. దానితో పాటు ధ్యానము చాలా ముఖ్యమే. అన్ని వైపులా ఉన్న అశాంతితో పాటు ఉద్విగ్న ఉంది. ఉద్విగ్నత అంటే ఏంటి? చాలా మందికి తెలియదు. ఉద్విగ్న అంటే ఏంటి అంటే, మీకు ఏదో కావలసినటువంటి పరిస్థితులు లేవు, ఏం కావాలో తెలియదు, కానీ యాంగ్జైటీ ఉంది. నా యాంగ్జైటీకి అసలైన కారణం ఏంటి అంటే, అసలు మీకు ఏం కావాలో అని స్పష్టమైనటువంటి అవగాహన లేదు. ఇదంతా ఉంది. వీటితో పాటు వ్యాధులు. చాలా మందికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క వ్యాధుల గురించి కూడా ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేదు. ఇదంటే మీ లంగ్స్ 2/3 వర్క్ చేయవు ఇప్పుడు కూడా. బెస్ట్గా
మీరు చాలా చాలా హ్యాపీగా ఉన్నటువంటి వ్యక్తి, హెల్దీ అనేటువంటి వ్యక్తి మెడిసిన్స్ కనుక జాగ్రత్తగా చూస్తే, టెస్ట్ చేస్తే తెలుస్తోంది కదా మన బ్రీదింగ్ ఎంత షాలోగా ఉంటుందో. మరి అది పెద్ద వ్యాధి అని కూడా తెలియటం లేదు, దాన్ని కరెక్ట్ చేసుకోవాలనే ఆలోచన కూడా ఉండటం లేదు. అంటే మొత్తం మీద ఇప్పుడు ఉన్నటువంటి అన్ని వైపులా అశాంతి, ఉద్విగ్నత, వ్యాధులు, ఓహో ఆహో. వాస్తవికత ఇది. పేజ్ 6 5th చాప్టర్ చెప్తోంది పరమపూజ్య గురుదేవులు. వాస్తవికత ఇది. కానీ దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా అధిగమించాలి, దానికి మనం ఏం చేయాలి, దానికి అండర్లైన్ చేసినవి కొన్ని ఉన్నాయి. పేజ్ 7లో జనశక్తి, ధనశక్తి మరియు సాధనా శక్తి. ఇవి ఉంది మనుషులకి. జనశక్తి ఉంది మనకి, ప్రతి ఆర్గనైజేషన్లో. స్పిరిచువల్గా ఆలోచిస్తే ఇంకా పెద్ద పెద్ద ఉన్నాయని అనిపిస్తుంది. ధనశక్తి, నో డౌట్ అబౌట్ ఇట్. ఏమీ కాకపోతే వెంకటేశ్వర స్వామిని ఒక్కడిగా చూసుకుంటే చాలమ్మా, కావాల్సినంత ధనశక్తి ఉంది. సాధనా శక్తి క్వశ్చన్ మార్క్. ఒక కొత్త విధానమును అవలంబించి ఈనాడు అసంభవం అనిపించే నూతన దిశ ఇవ్వటము కొరకు ఏమి చేయాలి? ఒక న్యూ డైరెక్షన్, ఒక నూతన డైరెక్షన్ ఇవ్వాలి. ఏం చేయాలి దాని గురించి? దానికి 7th చాప్టర్లోనే 6th చాప్టర్ చూడండి, 7వ పేజీలో సదుపయోగము చేయగలిగితే పరివర్తన సంభవమే. హెడ్డింగ్ స్పష్టంగా తెలుస్తుంది కదా. సదుపయోగమైనది చేయగలిగితే. చెప్పటం చాలా ఈజీగానే చెప్పేస్తాం సదుపయోగం చేయాలని, కానీ దేన్ని సదుపయోగం చేయాలి, దేని గురించి చేయాలి? ఈ సదుపయోగం తెలుసుకోవాలి అంటే ముందు అసలు మీకు భౌతిక శరీరమే స్పష్టంగా తెలియదు, ఇంకా ప్రాణమయ శరీరం గురించి అసలు ఏమీ తెలియదు కంప్లీట్లీ. ఈ మనకే కాదు, పెద్ద పెద్ద డాక్టర్లకు కూడా ఏమీ తెలియదు. మనోమయ శరీరం గురించి మనస్సు అయితే మీకు తెలుసు, కానీ మీకు ఒక మనస్సు శరీరం ఉంది, ఇంకోళ్ళకు ఒక మనస్సు ఉంది. ఈ రెండు మనస్సులు మనకి భౌతిక శరీరం ఎంత క్లియరో అంత క్లియర్గా అవి కూడా ఉన్నాయి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాము అంటే, సదుపయోగం చేయగలిగితే ఎవరిని సదుపయోగం చేయాలి? మొట్టమొదట మీ భౌతిక శరీరాన్ని. దానికి చాలా పనులు చేయాలి. అందులో ఆసన ప్రాణాయామాలు చెప్తూనే ఉన్నాను, జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. సరే, మరి ప్రాణమయ శరీరాన్ని ఏం చేయాలి? ప్రాణాయామం చేయాలి అని జవాబిస్తారు. అసలు ప్రాణం అంటే ఎక్కడుందో తెలిస్తే కదా దాన్ని ప్రాణాయామం చేస్తారు. మీరు బ్రీదింగ్ చేస్తారు, ముక్కు పీలుస్తారు, వదులుతారు, ప్రాణాయామాలు చేస్తారు అంటారు. నాకు ఇప్పటికీ అర్థం కాదు అది ప్రాణాయామం ఎలా అయిందో. అది బ్రీదింగ్. అది బ్రీదింగ్ని బట్టి ప్రాణ అంటారేంటి? తెలుసా మీకు ప్రాణాలు? తెలుసండి. 5. పిల్లి అంటే మార్జానం, మార్జానం అంటే పిల్లి, పిల్లి అంటే మార్జానం. భలే తెలుసురా. ఏం తెలిసిందిరా పంచప్రాణాలు? దానికి ఏం చేయాలి? ఎప్పుడూ రాదు మీకు, ఆలోచించుకోండి. కానీ ఇదంతా చేస్తే, సదుపయోగము చేయగలిగితే పరివర్తన సంభవమే. వీటిని కరెక్ట్గా కనుక మీరు భూర్ భువ స్వహ అన్నారు. భూర్ ఫిజికల్, భువ ఇమోషనల్ ఆర్ ప్రాణమయ శరీరము, స్వహ మానసిక. దేంతో చేయాలరా? సూర్యుడితో చేసేస్తారు. మళ్ళీ మార్జాలం. పిల్లంటే తెలియదంటే సంస్కృతంలో చెప్పిస్తున్నారు, లేకపోతే హిందీలో చెప్తారు. సూర్యుడి నుంచి ఏం చేస్తావురా? చేశావు. ఏం చేశావురా? సూర్యుడి నుంచి ప్రాణశక్తి వచ్చేస్తుంది. గయాంత్రాయతి ఇది గాయత్రి. ఓహోహో, ఏవి ప్రాణాలు వచ్చేస్తున్నాయో. జయ గురుదేవ్. అందువల్ల సదుపయోగము దురుపయోగము అనే మాట మీరు చెప్తాం, కానీ పేజ్ 8లో చెప్తున్నానమ్మా.
నువ్వు అసలు సదుపయోగం అంటే ఏంటో తెలిస్తే దాని తర్వాత ఉపయోగిద్దామమ్మా. పరమపూజ్య గురుదేవులు చాలా స్పష్టంగా చెప్తున్నది ఏంటి అంటే, నువ్వు సదుపయోగం అంటున్నావురా, దేన్ని సదుపయోగం అంటున్నావు? చదువుకో, అందులో పరమపూజ్య గురుదేవులు చెప్పింది మీకు తెలిసినవే, కానీ మీరు దాని గురించి కావాల్సింది స్పష్టంగా అర్థం చేసుకోవటంలే. గాయత్రి గురించి చెప్తున్నప్పుడు భూర్ ఫిజికల్, భువ ఇమోషనల్, స్వహ మెంటల్, ఈ మూడింటిని సూర్యుడు ఉపయోగించాలి. కర్ణుడు ఎక్కడో ఉపయోగించాడమ్మా, ఇంకెవరు ఉపయోగించలేదు. కర్ణుడు ఒక్కడో చేశాడు అది. అసలు కర్ణుడి గురించి ఏమీ తెలియదు, కానీ కర్ణుడు అంటే చెవులు అని అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుందమ్మా బై ఛాన్స్. మరి కర్ణుడికి చెవులకి ఏంటి సంబంధం? చూసుకోండమ్మా, ఇదంతా అందులో ఉంది. అర్థమైందా అందరికీ? వై అర్థమవుతే నేను చెప్పింది ముందుకెళ్తానమ్మా. క్యాపిటల్ వై ఇంతవరకు చెప్పింది అర్థమైందా? భూర్భువస్వ పేజ్ 9లో 8వ చాప్టర్ చూసుకోండి. సునియోజనము యొక్క సవ్యమైన పరిణతి. అంచేత ముందు యోజనము అంటే చెప్పాను కదా, ఆసన ప్రాణాయామాలు చాలా క్లియర్గా చేసుకోవాలమ్మా. మీరు కనీసం ప్రాణాయామం అని చెప్పుకుని నిద్రపోకుండా బ్రీదింగే కరెక్ట్గా చేసుకోండి. కానీ మీరు బ్రీదింగ్ చేస్తున్నటువంటి ప్రాణాయామాలు ప్రాణం యొక్క యామాలు. యామం అంటే మీకు తెలుసు కదా, రెగ్యులేటర్, ప్రాణం యొక్క లెవెల్స్ చెప్తుంది. అది దేని గురించి చెప్తున్నారు? అసలు ఏం ఆలోచిస్తున్నారో నాకు ఎప్పటికీ పరమపూజ్య గురుదేవులు 20 పుస్తకాల్లో ఉందంతాను. మీరేదోదో పెద్ద పెద్ద పుస్తకాలు ఏం చదువుకోక్కర్లే, ఇప్పుడు చదివిన దాంట్లో గురించే కదా చెప్పుకుంటున్నాం మనం. చేత ఈ 3-4 కేడిఎస్లో నిన్న చూసుకున్నాం, ఒక 10 టెక్నిక్స్ ఇచ్చారు గురువు గారు. అంచేత సునియోజితము యొక్క సవ్యమైన పరిణతికి ఎన్నిసార్లు పరమపూజ్య గురుదేవులు చెప్పారు, అరవిందో చెప్పాడు. చూసుకోండి, ఫస్ట్ సెంటెన్స్ పేజ్ 9లో 8th చాప్టర్లో రాసిందేదో చూసుకోండి అమ్మా. పెద్ద పెద్ద పట్టణాలను నిర్మించి వాటిని విస్తృతం చేయటానికి ఉపయోగించిన తెలివితేటలను గ్రామాల వైపు మళ్లించి ఉంటే ఈ పాటికి అన్ని చోట్ల చిన్న చిన్న డాట్ 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 డాట్. పరమపూజ్య గురుదేవులు చెప్పారు ఆ సంగతి, అరవిందో చెప్పాడు, వివేకానంద చెప్పాడు. పేజ్ 10లో లాస్ట్ అండర్లైన్ చేసిన సెంటెన్స్ చూసుకోండి. లాస్ట్ లైన్, ప్రచురణ మరియు చలన చిత్రములు. మరి వెబ్, మొబైల్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఏవేం కావాలో ఎంత కలర్ఫుల్గా చేయగలిగారో అలాంటి చలనచిత్రాలు మీ అంతటి మీరే తయారు చేసి మీరే యాక్ట్ చేసుకుని మీరే పెట్టేయచ్చు. ఎవడో వచ్చి మీకు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని యాక్టర్ చేస్తే తప్ప మీకు దమ్ములు లేవు అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ప్రచురణ ఇవ్వటానికి ఏముందిరా? అర్థమైందమ్మా? వెబ్లోంచి తీసుకొచ్చి మీరన్ని కంప్యూటర్ ద్వారా మీరు చెప్పదలుచుకున్నదంతా మీరు ఏం కష్టపడాలిరా దానికి. పేజీ 11, పరిష్కారము ఇలా కూడా సంభవమే. చూసుకోండమ్మా, పరిష్కారము ఎలా కూడా సంభవం అవుతుందో చూసుకోండి. కావాలంటే లాస్ట్ పారాగ్రాఫ్లో సెంటెన్స్ ఫస్ట్ లైన్ చూసుకోండి. మత్తు పదార్థములు దుర్వ్యసనముల పట్ల చూసి చూడనట్లు ఉంటున్నాము. మత్తు పదార్థములు దుర్వ్యసనముల పట్ల చూసి చూడనట్లు ఉంటున్నాము కనుకనే మనుష్యులు వీటిని ఉపయోగిస్తున్నారు. వాటి ప్రతిపాదనే నిషేధించి ఉపయోగించే వారిని దండించి ఉంటే ఈనాడు నెమ్మదిగా ఆత్మహత్య చేసుకునే ఉత్సాహవంతులు తగ్గేవారు. అయితే పొలిటీషియన్ దానికి ఏం చేస్తారా? లాజు అది చేయకల్లా ఇంట్లో పెద్దవాళ్ళు తల్లి తండ్రులు పట్టుకుని తిన్నవాళ్ళని కొట్టుంటుంటే తన్నుంటే వాళ్ళు చేసే అలవాట్లని సీరియస్గా ఆపగలిగి ఉంటే ఏమవుతుందో చూసుకోండి. అర్థమైనా ఉందా చూసుకోండి.
పేజీ 12, నిరాశలో ఆశాకిరణాలు. నిరాశలో ఆశాకిరణాలు చూసుకోవాలంటే 13వ పేజ్ చూసుకోండి అమ్మా. లాస్ట్ సెంటెన్స్ ఆ చాప్టర్లో 10లో. ఈ ప్రయత్నము నేటి ప్రవాహ దిశను పూర్తిగా తల్లకిందులుగా చేసే భగీరథ ప్రయత్నము, కానీ అసంభవము కాదు, ఖచ్చితంగా సంభవమే. చేయాల్సిన టెక్నిక్ భగీరథ ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నము నేటి ప్రవాహ దిశను పూర్తిగా తల్లకిందులుగా చేసే భగీరథ ప్రయత్నము కావాలి, కానీ అది అసంభవం కాదు, ఖచ్చితంగా సంభవమే. 11th చాప్టర్. క్రియ మారితే ప్రతిక్రియ మారుతుంది. కానీ ఇది పని చేస్తున్నప్పుడు క్రియ మరియు ప్రతిక్రియ మారుతుంది అని మీరు చేసుకున్నప్పుడు 15వ పేజీ యొక్క లాస్ట్ చూడండి. ఈనాడు సదుపయోగము దురుపయోగమునకు మధ్య ఉండే అడ్డురేఖ చిరిగిపోయింది. మరి ఆలోచించుకోండి, తీవ్రంగా చదవాలమ్మా దాన్ని. ఇంకా ప్రకృతి ఏం చేస్తుంది? ఇదంతా మనం చేస్తున్నాం అంటే 84 లక్షల్లో ఒక స్పీసీస్. వాడు చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, అది వేరే విషయం. కానీ ప్రకృతి చేస్తుంది. దాన్ని గుర్తుంచుకోండి. తీవ్రముగా మారుతున్న పరోక్ష జగత్తు ప్రవాహం. కానీ చాలా ఆశ్చర్యం ఏంటి అంటే, అదేదో నీళ్లు కొట్టేసి మిమ్మల్ని ఎక్కడో కొట్టి పాడేస్తే తప్ప మనకు అర్థం కాదు ఏం జరిగిందో. ఒక సూర్యకిరణాల యొక్క మారుస్తున్నాయనుకో ఎక్కడో, మనకి తెలియదు కూడా. అసలు సూర్యుడు వచ్చినట్టే మనకి తెలియదు. అందులో ఇప్పుడున్నటువంటి కాంక్రీట్ జంగల్స్లో అసలు సూర్యుడు ఎక్కడ కనిపిస్తాయని కూడా నేను అనుకోను. చాలా మంది ఇళ్లలో డే టైమ్స్లో కూడా లైటే వేసి ఉంటారమ్మా మధ్యాహ్నం 12 గంటలకి. కానీ ఆ జగత్తు ప్రవాహాన్ని మీరు పట్టుకోదలుచుకుంటే పట్టుకోగలరు గ్యారంటీగా. అప్పుడు 16వ పేజీలో ప్రకృతి కొంచెం ఒకప్పుడు నేను వేసే భాష వాడుతుందమ్మా. 16వ పేజీ చూసుకుంటుందమ్మా. తల్లి ఏం చెప్తుందో, ప్రకృతి ఏమంటుందో. తల్లి వలె పోషణ రక్షణ ఇవ్వవలసిన ప్రకృతి ఇప్పుడు చెప్పేదా చంపటానికి చావడానికి కూడా సమాయత్తము అవుతోంది. అదిరా. అంచేత అది గురువుగారు అదేదో లైన్ చెప్తున్నప్పుడు భయపెట్టడానికి చెప్పరమ్మా. ఇది ఎప్పుడైనా ఒక డేంజరస్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అది తెలియటం కూడా చాలా ఇంపార్టెంట్. అది తెలియకుండా జీవిస్తున్నటువంటి వాళ్ళకి మనం చేయగలిగేది ఏంటి? చచ్చేవాడు చస్తూనే ఉంటాడు. కానీ స్పష్టంగా పరంపూజ గురు చెప్తున్నాడు, తల్లి వలె పోషణ రక్షణ ఇవ్వాల్సిన ప్రకృతి ఇప్పుడు చంపడానికి చావటానికి కూడా సమాయత్తమవుతోంది. మీకు తెలియదు చెప్పాను కదా. అసలు ఎప్పుడైనా తెలిస్తే కదా, ఎప్పుడైనా ప్రాణమయ శరీరం మనోమయ శరీరం అంటూ ఉంటే ఏమైనా అర్థం అవుతుంది. కానీ ఇది భయపెట్టడానికి నేను చెప్పటం లేదు. కొంచెం జాగ్రత్తగా ఆసన ప్రాణాయామాలు చేసుకుంటున్నారా? మేము ఒక రోజులో వచ్చేస్తారా? నేను చేశానండి ఇవాళ చేస్తే ఏమవుతుందో 5-6 నెలలు రెగ్యులర్గా చేస్తే దాని ఎఫెక్ట్ ఏదో తెలుస్తుంది. ఎక్సర్సైజ్ చేసుకునే మజిల్స్ ఏం రావు. 5-6 నెలలు కనుక బైసెప్స్ అవి చేసుకుంటూ ఉంటే వస్తుందేమో. కానీ ఈ మాట 16ది చాలా చాలా మనస్సులో ఉంచుకోండమ్మా. భయపడటానికి కాదమ్మా ఇది చెప్తున్నది. వాళ్ళు ఎలాగో చేసుకుంటున్నారు. మనిషి లేకపోతే ఏమవుతుందని నేను చెప్తూనే ఉన్నాను అమ్మా. 84 లక్షల్లో ఒక స్పీసీస్ లేకపోతే పృథ్వీకి ఏమవుతుంది, మిగతాకి ఏమవుతుంది? అసలు అదే ఆ అసహ్యం కూడా చూసుకుంటే మనకి వాల్యూ లేదు. ఇందుకు ఛాన్స్ ఉంది అంటే బ్రెయిన్ ఉందమ్మా. ఇవన్నీ మీరు ఆలోచించగలరు కనుక చాలా పనులు చేయగలరు. తల్లి వలె పోషణ రక్షణ ఇవ్వాల్సిన ప్రకృతి ఇప్పుడు చంపడానికి చావడానికి కూడా సమాయత్తమవుతుంది. మీకు ఎందుకు అర్థం కాదు అంటే, నువ్వు ఎలాగో చేస్తావు, తర్వాత ఏమవుతుందో నీకు తెలియదు. ఇంకా నువ్వు చేసేది ఏంట్రా? లైఫ్ ఆఫ్టర్ లైఫ్ గాయత్రి కృష్ణుడు చెప్తాడే, అనేక జన్మలలో నువ్వు కలుస్తూనే ఉన్నాము, నీకేమీ గుర్తు రాలేదురా అర్జున, నాకు అన్నీ తెలుసు. అన్నీ తెలుసున్నవాడు వే ఆఫ్ లివింగ్ వేరేగా ఉంటుంది. ఇంకా ఎలాగో చచ్చేవాడు ఏం చేస్తాడు?
అందుకే అర్జునుడు నేను యుద్ధం చేయను అన్నాడు. భీష్ముడు వాళ్ళతో నేను యుద్ధం చేసుకుని ఏం లాభం అయ్యా, అలాగో చచ్చిపోతాను నేను దేవరై, నీ తెలియటం లేదు, అనేక జన్మల్లో నువ్వు నేను కలిసి ఉన్నాం. పరమ పూజ్య గురుదేవులు అదే చెప్తున్నారు. చూసుకోండి దాన్ని, ఆ భయానికి చెప్తున్నారు తప్ప నెగిటివ్గా లేదు, అది పాజిటివే. అందుకే 2 మాటలు వేసాడు కదా, చంపడానికి చావడానికి, అంటే 2 నెగిటివ్స్ వేసాడు కనుక టెక్నికల్గా అది పాజిటివే అవుతుందమ్మా. చూసుకోండి 17 చూసుకోండమ్మా. సంతులనము నియంత యొక్క వ్యవస్థలో ఒక భాగము. ఇక్కడ మనం చాలా చోట్ల డిక్టేటర్స్ అని అంటాం, కానీ అసలు పెద్ద డిక్టేటర్ అవడు అంటే గురువు. మన గురువు అనే కాదమ్మా, ఎవరి గురువులు నియంతలే, డిక్టేటర్సే. ఏ టీచర్ అయినా వాడి సబ్జెక్టు నేర్చుకుంటున్నప్పుడు, ఏబిసిడీలు అవి నేర్చుకుంటున్న టీచర్ అయినా రాకపోతే ఏం చేస్తాడా, అంతే. కానీ అంత ఈజీగా ఏం కొట్టేసి నేను పో అండు, దానికి వాడు సంతులన చేస్తాడు. నిజంగా అటువంటి నియంత అందరినీ చంపటానికి ట్రై చేయడు, న్యాచురల్లీ బ్యాలెన్స్ ఇస్తాడమ్మా. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. పేజీ 18లో థర్డ్ పారాగ్రాఫ్లో చూసుకోండమ్మా. ఓకే. విస్తృత వాతావరణం మీద నియంత్రణ చేసే అదృశ్య శక్తులు తమ తమ కార్యక్షేత్రాలలో తమదైన శైలిలో అవాంఛనీయ విధి విధానాలను తలకిందులు చేసి వాటిని స్థానములలో కొత్త విలువలను లక్ష్యాలను స్థాపించడానికి తగిన చమత్కారాలను చూపించటానికి నిర్ణయించుకున్నాయి. ఇంచేత ఇందాక చూసినవన్నీ భయపడవద్దు. గురువుగారు ఏం చెప్తున్నారు, చమత్కారాలు ఇస్తావబ్బా, ఖచ్చితంగా చేస్తాడు. చమత్కారాలు చేసే శక్తి ఉన్నవాడు ఎలాగూ చేస్తాడు. అది వాటినే పరమపూజ్య గురుదేవులు తన యాంగిల్లో పంచవీరభద్ర సాధనగా పెట్టాడు. ఎలా చేశాడు అంటే, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చేశాడో అది చెయ్యండి. అక్కడేం చేయలే అర్జునుడు, అది మీకు తెలుసు కదా. ఒక శిరస్సు మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక చెట్టు మీద ఉంది, వాడి పేరు గుర్తు రావటం లేదు. వాడు మొత్తం యుద్ధం చూస్తాడు. చూసిన తర్వాత ఎవరు చంపారు, ఎవరిని చంపారు అంటే ఎవరిని చంపలేదయా, అందరినీ కృష్ణుడే చంపాడు, యుద్ధం చేసింది. అది అంచేత అవి కూడా మీకు తెలియదు ఏమంతా. ఇంకేంటే మీరు చాలా చాలా మహాభారతాలు అవి చూశారు కదమ్మా. అంచేత ఆ పంచవీరభద్రుల గురించి చెప్పబడింది. అంచేత మనిషి యొక్క ప్రచండ పురుషార్థ పరాయణత వల్ల స్వయము యొక్క గతి చాలా వేగముగా పుంజుకున్నది. చూసుకోండి అమ్మా, వేగము చాలా వేగంగా జరుగుతుంది. పేర్లతో నాకేం రా, మీకు తెలుసా అంటానంతే. మరి తెలిస్తే మీరు చేయటం లేదు కదా. అంచేత అర్జునుడు యుద్ధం చేశాడు లేదా, కష్టపడి ఇంట్లో కూర్చున్నాడా? మరి మీరేం చేస్తున్నారు? జై గురు. కానీ అక్కడ గురుదేవులు ఏమని చెప్తున్నారు, వేగము పుంజుకున్నది. చాలా వేగం అని అనుకోలేదు కదా, చాలా అన్నాడు. చాలా అంటే చాలానా? ఏమో అదే మీ తెలుగు భాష చాలా గందరగోళంగా ఉందిరా, చూసుకోండి. నేను చేసేది ఏముందిరా, నేను కావాలని రిలాక్షన్గా ఎందుకు చెప్తానంటే, ఇంత ఆయన చెప్పేది నేను నిజంగా ఆయన యాంగిల్లో తిట్టడం జరుగుతుంటే ఇంకందరూ మీరు పారిపోతారు. నాకు తెలుస్తూనే ఉందిగా, నా మూడు తిట్టాలని ఉంది. కానీ నేనెవరినిరా తిట్టేది, ఎవరిని తిట్టాలి? పరమ పూజ్య గురుదేవులు మీరు చూసుకోండమ్మా. ఆయన ఏం చెప్పారో చూపిస్తున్నాను అంతే నేను. అంతా సరే. కానీ 19వ పేజీలో అమ్మయ్యా 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు. ఈ గందరగోళం అంతా ఎప్పుడుందమ్మా? 1999 అంటే అది ఎప్పుడు అనమాట? 20th సెంచురీ పోయింది అది. ఇంకిప్పుడేముంది? 21వ శతాబ్ది. అప్పుడేముంటుంది? హాస్యానికి నేను అంటలేదమ్మా, మన వాళ్ళందరం కనుక రిలాక్స్డ్గా నా మూడు కరెక్ట్గా లేదమ్మా. అందరినీ తిట్టేయాలని ఉంది, తిట్టాలని లేదు, ఓపిక లేదు. తిట్టినా నేను చేయగలిగేది ఏమీ లేదు. కానీ ఒక వాక్యం మాత్రం మనం చెప్పొచ్చు.
రెండో పేజీ చూసుకోండి, అందులోనే 14వ చాప్టర్లో, లేకపోతే అదే పేజీలో లాస్ట్ పారాగ్రాఫ్. 1989 నుంచి 2000 వరకు 12 సంవత్సరాల యుగసంధం యొక్క మధ్యకాలము అయిపోయింది. ఇంకా మళ్ళీ దాని గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు. ఇప్పుడు మనం చాలా సీరియస్గా ఆలోచించింది ఏంటి అంటే 2000 నుంచి 2012 వరకు. అదే పరంపూజ్య గురుదేవుల యొక్క సెంటనరీతో కూడా మరి ఏదో తెలుసా గురువుగారికి అలా పెట్టుకోవచ్చని పెట్టుండడు అమ్మా, అది యాక్సిడెంటల్గా అలా జరిగింది. అయినా మనం ఉపయోగించుకుందాం అమ్మా. 2011 to 2012 అది సెంటనరీతో కూడా లింకప్ అయిపోయింది, ఇది కూడా లింకప్ అయిపోయింది. చూసుకోండి అబ్బా ఎలా జరుగుతుందో. పేజ్ 20లో యుగసంధి యొక్క ఈ చారిత్రాత్మక కాలములో ఒకవైపు సృజన సంభవానలు, దృశ్యమాన ప్రయత్నాలు ప్రభుత్వ, ఆర్థిక, వైజ్ఞానిక క్షేత్రాలలో జరుగుతూ ఉంటే, ఇంకొక వైపు ఆధ్యాత్మిక శక్తులు కూడా తప ప్రేరణలకు ఎంత తీవ్రమైన గతిస్తున్నాయి అంటే, మళ్లీ భగీరథుడు, దధీచి, హరిశ్చంద్రుడు, విశ్వామిత్రుడు మొదలగు వారి గొప్ప గొప్ప విప్లవాత్మక ప్రయత్నాలన్నీ పునరావృతం అవుతాయి. ఇది గురువుగారు చెప్పింది. ఒక మాట చెప్పాడు అంటే నీకు తెలుసు కదమ్మా, అది ఒక శిలాశాసనం చేత మీరు యాక్టివేట్ అవ్వండి. అందులో ఎవరు అనేది ఆయన చెప్పటంలే, ఎవరైతే వాళ్ళు చేత ఆధ్యాత్మిక శక్తులు కూడా ఇంతవరకు జరుగుతున్నాయి ప్రభుత్వ, ఆర్థిక, వైజ్ఞానిక క్షేత్రాలలో. కానీ ఆధ్యాత్మిక శక్తులకు కూడా తప ప్రేరణలకు ఎంత తీవ్రమైన గతినిస్తున్నాయంటే, ఇంకా వాళ్ళు చేస్తున్నప్పుడు నీకోసం నా కోసం ఆగర్రా వాళ్ళు. మనం వాళ్ళతో పాటు ఉంటే అదొక హ్యాపీ మనకి. కానీ ఇది గ్యారంటీగా జరుగుతాయి. అంచేత భగీరథుడు, దధీచి, హరిశ్చంద్రుడు, విశ్వామిత్రుడు మొదలగు వారి గొప్ప గొప్ప విప్లవాత్మక ప్రయత్నాలన్నీ పునరావృతం అవుతాయి. అందుకే మిమ్మల్ని గోత్రాల గురించి చెప్పింది. అందుకు అది ఏదో ఒక క్యాజువల్గా చెప్పింది కాదమ్మా. ఆ స్పీడప్ చేస్తున్నప్పుడు పరంపూజ్య గురుదేవులు హిమాలయాలలో ఉన్నటువంటి ఒక 16 అనుకోండి, కానీ 14 అనుకోండి, ఆ 14 ఇంకా పనులు మొదలెట్టేశారు. మరి ఋషులు పనిచేయటం మొదలెట్టినప్పుడు ఇంకా వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఎవరి కోసమైనా ఆగుతారా? కానీ మనం వాళ్ళతో కలిసిపోతే, అందుకని నా కోరిక ఎలాగో అలాగా లింకప్ చేసేసుకోండి అయ్యా. నేను మా తాతగారు కలిసి 100 లంకణాలు చేశాను రా. ఇందులో 99 మా తాతగారు చేశారు, ఒక్క లంకణం నేను చేసినట్టు చేశాను. కానీ మేము ఇద్దరం కలిసి ఎంతరా 100 లంకణాలు చేసుకోక్కర్లేదురా. పేర్లు తెచ్చుకోండి, ఋషుల యొక్క ఆ ఎబిలిటీని చూసుకోండి అమ్మా. దానికే లాస్ట్ లైన్ మళ్ళీ చూసుకోండి. ఇవన్నీ అదృశ్య ప్రయత్నాల యొక్క పరిణామమని అని అర్థము చేసుకోవాలి. అదృశ్య జగత్తు నుండి సక్రియ పరివర్తన తరంగాలు. ఇది కొంచెం జాగ్రత్తగా మీరు ధ్యానం చేస్తున్నప్పుడు, ముఖ్యంగా గాయత్రి ధ్యానం చేస్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా తరంగాలు గ్యారంటీగా తిరుగుతాయమ్మా. కొంచెం మీరు అలవాటు పడాలంటే ఆ టచ్ వస్తుంది కదా, కొంచెం మీరు ధ్యానం చేస్తున్నప్పుడు చూసుకుంటే ఈ అదృశ్య జగత్తు నుండి సక్రియ పరివర్తన తరంగాలు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకే రామకృష్ణ పరమహంస గారు, మహర్షి అరవింద, రమణ మహర్షి వాళ్ళందరికీ గురించి జరిగిందమ్మా ఇదంతా. మరి మనకెందుకు రాదు? ఐన్స్టీన్ చెప్పిన E=mc², 10th క్లాస్ వాడు కూడా చెప్తున్నాడని నా ఉద్దేశం ఈ కాలంలో. చేత ఐన్స్టీనే రావక్కర్లేదమ్మా, అంతా చేయటానికి 10th క్లాస్ చదివిన వాడు చాలు. అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 21 చూసుకోండమ్మా. వ్యాపక పరివర్తనములతో కూడిన సంధికాలం.
ఇక్కడ ఈ సంధికాలము అనేది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పరంపూజ్య గురుదేవులు అది చెప్తున్నటువంటి ఆ సంధి ఎప్పుడు అంటే రాత్రి నువ్వు పడుకునే ముందు, పొద్దున్న నువ్వు నిద్రపోయే అప్పుడు. ఇవి 2 సంధులు. అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడున్న మన జీవిత విధానంలో ఆ సూర్యోస్తమయం అవుతున్నటువంటి సంధికాలాన్ని పట్టుకోలేరు, అసంభవం. కానీ మీరు పడుకునే ముందు, జస్ట్ మీరు పడుకునే ముందు నిద్రలోకి వెళ్తున్నప్పుడు ఉన్నటువంటి సంధి, నిద్రలేస్తూనే చేసేటటువంటి సంధి, దాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. దాని గురించి చెప్తున్నారు ఇక్కడ. వ్యాపక పరివర్తనములతో కూడిన సంధికాలము. మరి దాన్ని ఎలా ఉపయోగించుకుంటారో చూసుకోండి అమ్మా. 17 చూసుకోండి, పేజ్ 24. యుగ పరివర్తన కాలము ఇదే నన్నుట ఎలా? దీని గురించి అనేక రకాలుగా పరం పూజ్య గురుదేవులు ఇప్పుడున్నటువంటి యుగ కాలాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చారు. దాంట్లో పేజీ 26ది జాగ్రత్తగా చూసుకోండి. 1989 to 2000 హాఫ్ సంధికాలం, 2000 నుంచి 2012 హాఫ్. దానికి అంతఃస్ఫురణ భవిష్య జ్ఞానములు ఉన్నటువంటి వాళ్ళు రకరకాలుగా చెప్తూనే ఉన్నారు. వాళ్ళ గురించి చూసుకోవచ్చు మీరు. పేజీ 29 చూసుకోండమ్మా. వైజ్ఞానిక ఆవిష్కరణముల అంతఃస్ఫురణ జరిగినవే. నేను చాలాసార్లు చెప్తాను కదమ్మా, సైంటిస్టులు ఏం పట్టారు అనేది వాళ్ళకు వచ్చిన అంతఃస్ఫురణతోనే వస్తుంది. ఇప్పుడు న్యూటన్ గురుత్వాకర్షణ ఫార్ములాలు అవంతా ఇచ్చాడు, అది వేరే విషయం. కానీ సింపుల్ లాజిక్ దేనివల్ల వచ్చిందంటే యాపిల్ వాళ్ళ నెత్తి మీద పడింది. వాడి నెత్తి మీద పడి ఉంటే ఏమవుదో నాకు తెలియదు, యాపిల్ కాకపోతే ఇంకోటి ఏదో పడి ఉండేది. అలాగే ఫెడరిక్ క్యాక్యులే బెంజిన్ స్ట్రక్చర్ గురించి, బెంజమిన్ ఫ్రాంక్లిన్స్, ఇలాగా అందరు సైంటిస్టుల గురించి ఆయన చెప్పినవన్నీ మీరు జాగ్రత్తగా చదివి, ఈ సైంటిస్టులన్నీ వాళ్ళు చేసింది ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే అంతఃస్ఫురణ నుంచి వచ్చింది. దీనికి పేజ్ 32లో ఇంకా మనం చాలాల్సింది ఏం లేదు. 32వ పేజీలో 20 చాప్టర్లో 21వ శతాబ్దము, దానిపై భవిష్యవేత్తల అభిప్రాయము. నాస్ట్రడామస్, మహర్షి అరవింద్, స్వామి వివేకానంద, జీన్ డిక్సన్, ప్రొఫెసర్ హరారు, ఇందులో పేర్లు చెప్పుకోండి. ఇవంతా వాళ్ళు చెప్పిన దాంట్లో పేజీ 39 మీద నేను ఇంట్రెస్టెడ్ అమ్మా. 39 పేజీలో 21వ చాప్టర్కి పైన ఉన్న ఒక సెంటెన్స్ చూడండి. జీన్ డిక్సన్ ఏం చెప్పింది అంటే, ఆమె ప్రకారము రాబోయే రోజులలో IPA ఇంటర్ ప్లానెటరీ అసోసియేషన్ ఎలా అంటారా? ఓకే ఓకే, ఏంట్రా అర్థమైందా మీకు? అది మీకు తెలుసా స్టార్ట్ అయిపోయిందని కూడా? ట్యూస్డే లాప్సాంగ్ రంప అంచేత భారతదేశంలోనే స్థాపించబడుతుంది. ఇది మీరు జాగ్రత్తగా చూసుకుంటే 21 చాప్టర్లో ధర్మ గ్రంథాలలో వర్ణింపబడిన భవిష్య వస్తలు శ్రీమద్ భాగవతంలో ఉంది. వాల్మీకి రామాయణం, హరివంశ పురాణం పేజ్ 40లో, మహాభారతం, ఓల్డ్ టెస్టమెంట్, ఇస్లాం ధర్మం. అందరూ చెప్పేది ఏంటంటే, మనమే అంత గాభరా పడిపోక్కర్లేదు. ఇందాక ఏదేదో భయపడిపోయి తిట్టేశాను మీకు, సారీరా. పరం పూజ్య గురుదేవులు ఇవంతా జరుగుతుంది అని చెప్తున్నప్పుడు మీరు తినే పేర్లు తెచ్చుకోవటమే. కావాలంటే ఇంటర్ ప్లానెటరీ అసోసియేషన్ అలైన్మెంట్ ఏదైనా చెప్పచ్చు, అందే ఒకటి కరెక్టే.
ఇంకా పేజ్ 41లో ఉజ్వల భవిష్య సంరచన కొరకు సంకల్పిత ప్రయత్నం. మనం ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి? పేజ్ 43లో మీకు లాస్ట్ బట్ వన్ పారాగ్రాఫ్లో ఉందమ్మా. కొత్తగా స్థాపించబడుతున్న ప్రజ్ఞామండలాలు, సాప్తాహిక సత్సంగములు ఈ యుగ సాధనలో సంబంధించిన ప్రయత్నాలుగా గుర్తించాలి అని మీరు ఎంత చెప్పినా మీరు ఏమి చెయ్యరా, నాకు బాధ వేస్తూ ఉంటుంది. ఉందంటే అక్కడ ప్రజ్ఞామండలి, అందులో ఏంటిట సాప్తాహిక సత్సంగాలు ఉన్నాయితరా, ఏమో చూసుకోండిరా ఉన్నవి ఎన్ని ఉన్నాయో, మీరు ఎన్ని చేయగలుగుతారో. మీరు కనుక నేను తిట్టడానికి చెప్పాను, మీరు స్పీడప్ చేయండి దాన్ని. కొత్తగా స్థాపించబడుతున్న ప్రజ్ఞామండలాలు, సాప్తాహిక సత్సంగములు ఈ యుగ సంధానములో సంబంధించిన ప్రయత్నాలుగా గుర్తించాలి. అప్పుడు మరి ఆ ఇంటర్ ప్లానెటరీ అలైన్మెంట్కి వెళ్ళిపోతారు మీరు. దీనికి ప్రతిరోజు నేను చెప్పాను, పొద్దున్నే నిద్ర లేవగానే శాంతికుంజికి వెళ్ళి వచ్చేయండి అని. ఎలా వెళ్ళాలో చూసుకోండి 44లో. ఇలాంటి కార్యక్రమానికి ఉపయుక్తమైన స్థానము వెతికి శాంతికుంజి నిర్మించబడినది. గంగౌడి, హిమాలయాల యొక్క ఛాయ, సప్త ఋషుల తపోభూమి, దివ్య చేతన సాన్నిధ్యము, అఖండ దీపము, నిత్య యజ్ఞము, నిరంతరము నడిచెడి సాధనల యొక్క సువర్ణాకాశములు ఒకేసారి ఒకే స్థలములో ఇంకొక్కడా కనిపించదు. ఇలా ప్రతిరోజు పొద్దున్నే అక్కడికి వెళ్ళి వస్తుండే. అప్పుడు మీకు మెల్లిమెల్లిగా లింకప్ డెవలప్ అవుతుంది. పేజ్ 45లో చూసుకోండమ్మా. పేజ్ 45. ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రత మరియు అవసరములకు అనుగుణ్యముగా శక్తి, సాహసము, ప్రకాశము, ప్రేరణ పొంది తిరిగి వెళ్తారు. అది మీరు ఇంకాస్త కిందకి వెళ్తే సంకల్పిత ప్రయత్నాలు అనుంది కదా, అవి చూసుకోండి. మన సంకల్ప ప్రయత్నాలు శాంతికుంజితో లింకప్ అయి చేసుకోండమ్మా. లాస్ట్దే పేజ్ 53లో ఉన్నది చూసుకోండి జాగ్రత్తగా. కానీ మీరు అవంతా చదువుకోవాలమ్మా. అక్కడ నేను చెప్పిందంతా పాయింట్స్ మీకు చెప్పాను, దాన్ని డెవలప్ చేసుకోవాలమ్మా. అందుకే ఇవాళ చాలా సీరియస్గా చదువుకోవాలి కదా, చాలా సీరియస్గా చదువుతారా అందరూ సీరియస్గా? హలో, ఏం చెప్తారు వీళ్ళు? ఏం చెప్తే తెలుస్తుంది? జోర్ అంటే క్యాపిటల్ జే పెట్టేద్దామా? జోర్, జే, క్యాపిటల్ జే, జే కొట్టేయండిరా, అంతేరా. అది మీరు చూస్తున్నారు కనుక మీరు ఇది చదవాలి కదా. రెండో బుక్ ఇవాళ చెప్పను రా, నేను దీంతో ఆపుతాను. నేను సీరియస్గా చదువుకోవాలి కదా. ప్రామాణిక తంత్రము యొక్క వికాసము, పేజీ 55 చూసుకోండి. లాస్ట్ పారాగ్రాఫ్. చిన్న నమూనా అయిన శాంతికుంజి ఏంటది? అంచేత ఖచ్చితంగా మీ ఇల్లు దానికంటే పెద్దదే ఉంటుంది. అంచేత మీరు ఆ శాంతికుంజిలాగా మారాలి. చిన్న నమూనా అయిన శాంతికుంజి గురించి ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే, ప్రతి క్షేత్రంలో ప్రతిభ కలవారు తాము చేయగలిగే కార్యక్రమాలను నిర్ణయించుకుని యుగసృజన యొక్క ఆవశ్యకతలను పూర్తి చేసి నవసృజన యొక్క ఆధారశిల స్థాపించుటకు మహత్వపూర్ణమైన అడుగులు వెయ్యండి. జయ గురుదేవరా. చదువుకోండి. రేపు 2 లాగించేస్తాను నేను.